జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణం. సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా, వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావో అని అడిగాడు. అప్పుడు ఆ సుగ్రీవుడు, మా వాలి ఈ 7 చెట్లని కుదిపేయగలడు, రాముడు పోని అంత చెయ్యనక్కరలేదు, బాణం పెట్టి ఒక సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందిబి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుష్కుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను అని లక్ష్మణుడితో అన్నాడు. అప్పుడు రాముడు, సరేనయ్యా, అలాగే చేస్తాను, నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను అన్నాడు. సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందిబి కళేబరాన్ని తన బొటన వేలుతో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్లుగా చూశాడు. కానీ సుగ్రీవుడు ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందిబితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు. దానికి తోడు తాగి ఉన్నాడు. తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు. కావున అనేక రకములుగా బడలిపోయిన శరీరముతో ఉన్నాడు. కానీ రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మద్యాన్ని సేవించి లేడు. పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది 1 యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాలవృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాం అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని వింటి నారికి సంధించి గురి చూసి ఆ 7 సాలవృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాలవృక్షాలని పడగొట్టేసి ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి భూమిలో పాతాళ లోకం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ముల పొదలో కూర్చుండిపోయింది. రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకు తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడు ఆ సుగ్రీవుడు, రామా, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంకా వాలి ఏమిటి, నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు. వాలి దగ్గరికి వెళదాము పద అన్నాడు. తప్పకుండా సుగ్రీవా, బయలుదేరదాము అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు. ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళ్తున్నారు. ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింధ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనబడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకు వచ్చి, ఏరా బుద్ధిహీనుడా, మళ్ళీ వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని రా అన్నాడు. అప్పుడు వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు నవరంధ్రాల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు. వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరు అలా చేతులతో
పొడుచుకుంటున్నారు, పాదాలతో తన్నుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వేయడం లేదు. రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు, కానీ రాముడు కనబడలేదు. ఇంకా వాళ్ళతో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీదికి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు ఆ ఋష్యముఖ పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లో నుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు, ఏమయ్యా, నేను నిన్ను వాలిని చంపు అని అడిగానా? నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒక్క మాట చెబితే నేను వెళతానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని రాముడిని ప్రశ్నించాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు, సుగ్రీవా, నేను ఇంతకు ముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకు వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వనీ దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. ఓని కంఠస్వరంలో ఏమన్నా మార్పు ఉంటుందేమో అని చూశాను, కానీ ఇద్దరూ ఒకేలా అరిచారు, ఇద్దరు ఒకేలా పరిగెత్తుతున్నారు, ఒకేలా అలంకారం చేస్తున్నారు, ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణప్రయోగం చేశానే అనుకో సుగ్రీవా. అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణం పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము. నిన్ను వాలి కన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది లక్ష్మణ. అక్కడ గజపుష్పతిగా ఒకటి పాకుతుంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేని వాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవా, ఆ మాల వేసుకొని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అన్నాడు రాముడు. సుగ్రీవుడు సరే అని పూలదండ వేసుకొని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు వాలికి పక్కన నుండి అక్షర సముదాయం చేత అవ్యక్తమైనటువంటి గంధర్వగానం ఒకటి వినబడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందం కలుగుతుంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి అని సుగ్రీవుడిని అడిగాడు. కానీ సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ, రామా, ఇక్కడ సప్తజనులు అనేటువంటి ఏడుగురు ఋషులు ఉండేవారు. తలలు కిందకి పెట్టి పాదములు పైకి పెట్టి 700 సంవత్సరములు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇంద్రుడు ఆశ్చర్యపోయి శరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది. అందువలన క్రూర మృగం ఈ వనంలోకి వెళ్ళదు. వెళితే ఇక తిరిగి రాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చేయగానే
వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహం పుట్టింది. వాళ్ళందరూ కిష్కింధ చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని మరలా పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకు వస్తుండగా ఆయన భార్య అయిన తార సుశేషునుడి కుమార్తె అపి, ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడే 1 గంట క్రితం వచ్చాడు కదా. సుగ్రీవుడు నవరంధ్రముల నుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతోసేపు కాలేదు. సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళీ యుద్ధానికి రమ్మంటున్నాడు. నీకు అనుమానం రావడం లేదా? సుగ్రీవుడు మళ్ళీ వచ్చి వాలి యుద్ధానికి రా అంటున్నాడంటే నాకు శంఖగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనబడడం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. నిన్ను ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనబడుతుంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చేయడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా అంగదుడు వాలి తారలు కుమారులు ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తుడైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కానీ సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడం లేదు అని భార్య చెబుతుంది. సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరచిపోయి నీ తమ్ముడి భార్యను నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడు నీ పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట విని సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చెయ్యి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు Welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. Rama, Sugriva, welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. Rama, Sugriva, welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. Rama, Sugriva, welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు. Sugriva, welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి Sugriva, welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కానీ వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడం వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది. వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకు ముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళీ అన్ని వైపులా చూశాడు. సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దం చేత మృగములన్నీ దిక్కుపట్టి పారిపోయాయి. Welcome to Rishyamukha Parvat. My greetings, Vanara King. రాముడి బాణం యొక్క శబ్దం వినపడి ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో అని
వాలి అటువైపుకు తిరిగేలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కింద పడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో, రామా, నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసిన వాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నా చర్మం ఒలిచి వేసుకోవడానికి, మాంసం తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వలన, వెండి వలన, భూమి వలన రావాలి. కానీ నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖ మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడివి. చేతిలో కోదన్న పట్టుకొని కనబడ్డా రామా, నువ్వు చాలా గొప్పవాడివని, ధర్మం తెలిసిన వాడివని, పరాక్రమం ఉన్నవాడివని అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నా చర్మం ఒలిచి వేసుకోవడానికి, మాంసం తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వలన, వెండి వలన, భూమి వలన రావాలి. కానీ నీకు నాకు ఈ విషయాలలో తగాదా ఏమీ లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖ మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనబడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీ యందు కామము విపరీతముగా ఉంది. అందుచేతనే ఏ కారణము లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్లయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని. ఐదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. త్రైతాయుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు. కలికాలంలో అది నిషిద్ధం. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి ఇల్వాలుడు అనే రాక్షసులని చంపే ముందు మాంసాహారాన్ని తిన్నారు. 5 గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు. కుక్కలని తరిమి చంపి ఎరుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంకా 6వ దాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుని చంపినా అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసిన పని దోషాలు కావా? నాకు జవాబు చెప్పు. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా? నీ భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడు. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది
కిరాయి హత్య కదా, నువ్వు ఈ పని చెయ్యొచ్చా అని రాముడిని ప్రశ్నించి ఇక మాట్లాడడానికి ఓపిక లేక అలా ఉండిపోయాడు. అప్పుడు రాముడు, నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్థం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే ఆచారం తెలిసిన వారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి నువ్వు అనుకోవాలి. నువ్వు అనేవి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఈ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తనకు జన్మించిన కుమారుడు, తోబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురు కుమారులతో సమానము. నీ తండ్రి మరణించడం చేత నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానం. కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి నీ భార్యగా కామసుఖాలని పొందుతున్నావు. వాలి బిలంతో నిండిపోయినప్పుడు వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకుని Rama, Sugriva, వాలి welcome to Rishyamukha Parvat. my greetings, Vanara king. వివాహమాడింది కనుక Rama, సుగ్రీవుడితో ఆనాడు సుగ్రీవ, తార ఉండడం Welcome to Rishyamukha ధర్మం. Parvat. my తప్పడం greetings, కాదు. Vanara కానీ king. సుగ్రీవుడు బతికే ఉన్నాడని రామ. తెలిసి కూడా Sugriva, ఆయన భార్యతో కామ welcome to Rishyamukha Parvat. సుఖాలని My greetings, అనుభవించడం వారి Vanara యొక్క king. దోషం. ఈ Rama, విషయం కేవలం పైన సుగ్రీవ, చెప్పిన welcome to వానరజాతికి Rishyamukha మాత్రమే, Parvat. my మనుషులకి greetings, కాదు. Vanara king. అలాగే వాలికి రెండు శక్తులు సుగ్రీవ, ఉన్నాయి. Welcome to ఒకటి, Rishyamukha ఇంద్రుడు Parvat. ఇచ్చిన My greetings, మాలని మెడలో Vanara king. వేసుకుంటే Rama, వాలి అపారమైన సుగ్రీవ, ఉత్సాహంతో ఉంటాడు. Welcome to Rishyamukha రెండు Parvat. ఎవరన్నా my వారికి greetings, ఎదురుగా వెళితే Vanara king. వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు. ఇది బ్రహ్మం గారు వారికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించవచ్చు. వాలికి శత్రువు రావణుడికి శత్రువే. అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు
అందుకని రామ. నేను నిన్ను సుగ్రీవ, చంపవలసి వచ్చింది. welcome to నువ్వు రిష్యముఖ ప్రభువువి, పర్వత్. మంత్రుల My చేత greetings, Vanara king. సేవింపబడుతున్న వాడివి, సంధ్యావందనం చేస్తున్న వాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్న వారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం పోతుంది. కానీ ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే ఆ వంశంలో ఇంతకు పూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంకా నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు? నాతో స్నేహం చేసి ఉంటే సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటు నుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెబుతాను, విను. తప్పు చేసిన వాడిని రాజశిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వలన నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు. నీ పాపము ఇక్కడితో పోయింది. అందుకని నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు. నేను మానవుడిని, నువ్వు వానరుడివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు. ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటు నుండి కొట్టవచ్చు, వల వేసి పట్టుకొని కొట్టవచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టవచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టవచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టవచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టవచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టవచ్చు, ఎవడైనా కొట్టవచ్చు. కానీ ఆ మృగం వేరొక స్త్రీ మృగముతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చేయకూడదు. నువ్వు మైథున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కానీ నువ్వు చనిపోయే ముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నా యందు ఎటువంటి దోషము లేదు అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు. రాముడు మాటలు విన్న వాలి తన 2 చేతులతో రాముడికి నమస్కారం పెట్టి, మహానుభావ, ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పినది పరమ యథార్థము. దోషము నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నా యందు దోషము ఉన్నది అని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట ఏమి చెయ్యాలో నిర్ణయించుకున్న దానిని అమలు చేసిన దాని మీద స్థిరంగా నిలబడగల శక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైన నాకు స్వర్గమే రామా అన్నాడు వాలి. కింద పడిపోయిన వాలి అన్నాడు, రామా, నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి వినిపించడం లేదు. కానీ నా ప్రియాతి ప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటు పడి వచ్చినవాడు. ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క
శ్రేయస్సుని అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ అన్నాడు వాలి. అప్పుడు రాముడు, దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుండి కానీ రాజు నుండి కానీ పొందితే వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత వాలి, నువ్వు అదృష్టవంతుడు. నువ్వు చేసిన మహాపాపానికి ఎవడైతే శిక్ష అనుభవించావో, ఎప్పుడైతే శిక్ష అనుభవించావో అప్పుడే నీ యందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చూసేవాడో నీ తర్వాత సుగ్రీవుడు యందు నాయందు అలాగే ఉంటాడు. తండ్రి వలన నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోకు. అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను అన్నాడు. అలా వాలి కింద పడిపోయి ఉండడం వలన చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటికి వచ్చి, మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వానరులు రాముడికి వాలికి యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని పర్వతాలని తీసుకొని వచ్చి రాముడి మీదకు విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని పర్వతాలని కొట్టేశాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలి మీద బాణమేసి కొట్టాడు. అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో అన్నారు. ఇదే లోకం యొక్క పోకడ అంటే గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతరార్థమవుతుంది. అప్పుడు తార, భర్త పోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము ఈ కొడుకుకు అని వాలి దగ్గరికి పరిగెత్తింది. అప్పుడు ఆ తార వాలితో, నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు. ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యను అపహరించి తెచ్చావు, కామమునకు లొంగావు అని చెప్పి వన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి బోరున ఏడుస్తున్నాడు. అప్పుడు వాలి సుగ్రీవుడితో, సుగ్రీవా, నా దోషాలని లెక్క పెట్టకయ్యా. సుగ్రీవా, నా దోషాలని లెక్క పెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మోహపెట్టి నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. సుగ్రీవా, వెల్కమ్ టు రిష్యముఖ పర్వత్. My greetings, Vanara King. నీ నుండి నన్ను దూరం చేసింది. సుగ్రీవా, అన్నదమ్ములమైన వెల్కమ్ టు రిష్యముఖ పర్వత్. My greetings, Vanara King. ఏకకాలమునందు Rama. సుఖం సుగ్రీవా, అనుభవించేటట్లు వెల్కమ్ టు రిష్యముఖ పర్వత్. My greetings, Vanara King. సుగ్రీవా, Rama. నేను వెళ్ళిపోయే సుగ్రీవా, సమయము వెల్కమ్ టు రిష్యముఖ పర్వత్. నీకు My ఒక మాట greetings, చెప్పుకుంటాను. Vanara King. సుగ్రీవా, ఇది రామ. మాత్రం జాగ్రత్తగా సుగ్రీవా, నాకు వెల్కమ్ టు ఒక్కడే రిష్యముఖ కొడుకు పర్వత్. అంగదుడు. My greetings, వాడు Vanara ఇవాళ King. నా కోసం భూమి మీద రామ. పడి కొట్టుకుంటున్నాడు. సుగ్రీవా, వాడు సుఖంతో వెల్కమ్ టు పెరిగాడు. రిష్యముఖ పర్వత్. వాడికి కష్టాలు My greetings, తెలియవు. Vanara King. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు. వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది. సుగ్రీవా, ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే అప్పుడు మనం ఏమి చెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే
సూక్ష్మబుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కానీ రాముడిని Rama, అవమానించావా? సుగ్రీవా, రాముడి పని Welcome to Rishyamukha చేయడంలో Parvat. My ఆలస్యం greetings, చేశావా? Vanara king. నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు. నాయనా సుగ్రీవా, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది. నా ప్రాణం కానీ వెళ్ళిపోతే ఈ శరీరం శవం అయిపోతుంది. అప్పుడు ఈ మాల అపవిత్రమవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది. అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు వాలి. అప్పుడు తార ఇలా పలికింది, ఎప్పుడు నీ నోటి వెంట ఒక మాట వచ్చేది, సుగ్రీవుడా వాడిని చితకొట్టేస్తాను అనేవాడివి. చూశావా దైవ విధి అంటే ఎలా ఉంటుందో. ఇవాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళీ ఎవరినో కొట్టడానికి వెళ్ళడానికి నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోబెట్టావు. ఇవాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. చూడన్నవాడికి పిల్లని ఇస్తే ఆమెకు హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని సూర్యుడికి ఎవరు పిల్లని ఇవ్వరు. మాట వినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపార్థమైన ఐశ్వర్యం ఉన్నా, గొప్ప పండితురాలైన నువ్వు వెళ్ళిపోవడం వలన లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది అని పలికింది. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాళ్ళని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను. నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశాను అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బాగుండు అని నిన్ను తీసుకొని వచ్చి బాణం వేయమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య అంటే ఏమిటో నాకు అర్థం అవుతుంది రామా. నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే నన్ను కొట్టి ఇంకొక గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకే పో అని వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను చంపేవాడు కాదు. ఒక తల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు. కానీ నేను వాలిని చంపేశాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కానీ జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామా. పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొని వచ్చి దానితో నన్ను కొట్టి ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చెయ్యకు పో అనేవాడు. ఇవాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడి నుండి వస్తాడు? ఇక నేను ఉండను. నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను రామా. మిగిలిన ఈ వానరులు నీకు నీ సీతాన్వేషణలో సహాయం చేస్తారు అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు.
కౌగిలించుకొని ఏడుద్దామంటే రాముడి బాణం వారి గుండెల్లోకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేశాడు. అప్పుడు ఆ తార భర్త యొక్క శరీరం దగ్గర ఏడ్చాక రాముడి దగ్గరకు వచ్చి, రామ, నీ గురించి గ్రహించడం ఎవరి సఖ్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో రామ, నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం నీ అనయవము నీ అవయవముల అందమైన పొందిక. దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరికంటే మనుష్యుడని మనుష్యుడని కావని, నువ్వు అందరి వంటి మనుష్యుడవు కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదానము భార్యాదానం. నేను లేకపోతే వారు ఇక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో నన్ను కూడా ఆ బాణంతో కొట్టు. నేను వాలి దగ్గరకు వెళ్ళిపోతాను అని పలికింది. అప్పుడు రాముడు, నువ్వలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం. అది పుణ్య పాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరూ ఇలా మాట్లాడకూడదు. జరగవలసిన క్రతువుని చూడండి అన్నాడు రాముడు. తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు, ఇంత గొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేటట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కింధా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహుకరించి నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృతుడు అవుతాడు అని అన్నాడు. అప్పుడు రాముడు, 14 సంవత్సరములు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడినైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు. మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చేయండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేయండి. మీరందరూ సంతోషంగా కిష్కింధలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. Rama, Sugriva, పట్టాభిషేకం welcome to Rishyamukha Parvat. 4 My నెలలు greetings, యథేచ్ఛగా Vanara సుఖాలు king. అనుభవించు. Rama, Sugriva, కొండల మీద welcome to Rishyamukha Parvat. my greetings, Vanara king. 4 Rama. నెలల తర్వాత కార్తీక Sugriva, మాసం వచ్చినప్పుడు welcome to Rishyamukha నన్ను Parvat. జ్ఞాపకం చేసుకో. My greetings, Vanara అంతవరకు king. నేను ఊరి బయట Rama, Sugriva, welcome to ప్రవస్త్రణ Rishyamukha Parvat. my greetings, Vanara king. ప్రవస్త్రణ Rama. పర్వత Sugriva, welcome to Rishyamukha Parvat. My పర్వత greetings, గుహలో Vanara ఉంటాను king. అని చెప్పి సుగ్రీవుడిని Rama. పంపించాడు. Sugriva, welcome to Rishyamukha కిష్కింధకి Parvat. వెళ్ళాక My greetings, Vanara సుగ్రీవుడికి king. పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళీ తారని పొందాడు. అలా తార రూములతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడిపసాగాడు.
అలా సుగ్రీవుడు తార రమలతో హాయిగా సంతోషంగా కాలం గడిపారు. ఆ వర్షాకాలాన్ని చూసి రాముడన్నాడు, ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద Rama, Sugriva, welcome to Rishyamukha గడ్డి Parvat. బాగా పెరిగింది. My greetings, అందువలన Vanara భూమి king. అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోవ పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది. ఆ దృశ్యం నదులన్నీ నీళ్లతో ప్రవహిస్తున్నాయి. మేఘాలు కురుస్తున్నాయి. ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యల పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు. వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆకాశంలో వెళుతున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథాలులా ఉన్నాయి. మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాలలా ఉన్నాయి. ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణ? ఎప్పుడెప్పుడు రావణాసురుడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది.